జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవని వాళ్ళ హస్బెండ్ సిటీలో లేరా? అవసరమైనప్పుడు శ్రీకర్ గారు తీసుకొస్తానని చెప్పారే. అవనికి పెళ్ళైన విషయం మీతో ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దని నా దగ్గర రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత మీకు చెప్పేసినట్టున్నారు. అవనికి పెళ్ళయిందని చెప్పాడా? అవునండి. మీరు పొరపాటు పడుతున్నారు. శ్రీకర్ గారు అలా ఏం చెప్పుండరు. నేనెందుకు అబద్ధం చెప్తాను? నాకేం అవసరం? ఈ విషయం మీకు తెలిసే ఉంటుందని నేను ఓపెన్ అయిపోయాను. అవని భర్త వచ్చి డాక్యుమెంట్స్ మీద సంతకం చేయాలి. ఒకసారి అవనిని పిలవండి. అవని లేదు, బయటికి వెళ్ళింది. అవనికి పెళ్ళవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవనికి తొందరలో మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం. తెలిసిన సంబంధంతో ముహూర్తాలు కూడా పెట్టించాం. సార్, మీరేదో రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చారు. సార్, ఇదంతా మీరిచ్చిన ఇన్ఫర్మేషనే. మెమరీ లాస్ అయిన మీరు ఇలా రివర్స్లో మాట్లాడుతుంటే నేనేం చేయగలను? నేను తాళిని చూపించి బావకి గతం గుర్తొచ్చేలా చేశానంటే మా పెళ్లి విషయం తొందరగా బయటపడుతుంది. అవనికి పెళ్లి కావడం ఏంటి? ఇంతకు ముందు కూడా ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు శ్రీకర్ మనతో ఏం చెప్పాడంటే, వాళ్ల బావ నుంచి అవనికి సమస్య ఉండడంతో అలా చెప్పాల్సొచ్చింది అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అదే టాపిక్ వచ్చింది. నువ్వు చెప్పావా శ్రీకర్? బాగా గుర్తు తెచ్చుకో. ఆ రోజు ఆవేశంగా కనిపించావు. ఈరోజు ఆనందంగా కనపడుతున్నావు. నీ సమస్యకి పరిష్కారం దొరికిందా అమ్మా? దొరికింది స్వామి. ఆ రోజు మీరు పరిష్కారం ఉపదేశించిన వెంటనే బయలుదేరాను. నా నమ్మకం నిజమైంది. నా అదృష్టం ఏంటంటే అక్కడున్న గ్రామదేవత నా తాళిని భద్రంగా కాపాడింది. అంతా మీరు చెప్పినట్టే జరిగింది. మాది దైవ మార్గం. మా మాటల్ని అమృతవాక్కులా విని ఆచరించేవారికి మంచే జరుగుతుంది గానీ చెడు జరగదు. తాళి లేనంతసేపు మెడకు ఉరితాడు బిగుసుకున్నట్టు అయింది. తాళి మెడన చేరిన తర్వాత గుండె భారం తగ్గింది. శిష్య, తాళిబొట్టుకు బొట్టుగా పెట్టమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.